అంతర్జాతీయ స్థాయికి ప్రభుత్వ స్కూళ్ళు, అందుకోసం సలహాలు సూచనలు ఇవ్వండి. తెలంగాణను నాలెడ్జ్ హబ్గా మారుస్తాం. ఆర్థికంగా విద్యాపరంగా అగ్రగామిగా నిలుపుతాం. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సందర్శనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలను తీసుకొచ్చేందుకు సలహాలు సూచనలు ఇవ్వాలని విద్యార్థులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అమెరికా పర్యటనలో భాగంగా సీఎం అక్కడి భారతీయ విద్యార్థుల ఆహ్వానం మేరకు ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణను నాలెడ్జ్ హబ్గా మారుస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలంగాణను ఆర్థికంగా విద్యాపరంగా అగ్రగామిలో నిలిపేందుకు తమ ప్రభుత్వం చేపట్టినటువంటి తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ఈ సందర్భంగా స్టూడెంట్స్కి వివరించారు. తాము చేపడుతున్న అభివృద్ధి కేవలం హైదరాబాద్కే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. తెలంగాణ విద్యా సంస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. గ్లోబల్ మార్కెట్కు సిద్ధం. ఏఐ, డేటా సైన్స్ వంటి ఇక అంతర్జాతీయ స్థాయికి జాతీయ కూడా కాదు, అంతర్జాతీయ స్థాయికి తెలంగాణ స్కూళ్లను తీసుకెళ్తారట. ఇప్పటికీ ఇంకా పరీక్షలు అయిపోలేదు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ప్రచారాలు మొదలుపెట్టారు. మా స్కూళ్ళకి రండి, పిల్లల్ని మా స్కూల్లో చేర్పించండి అని చెప్పేసి. గవర్నమెంట్ బళ్ళల్లోనేమో తిండి చక్కగా లేక పురుగులు అన్నం పెట్టి దావకన్లల్లా పిల్లలు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో ఏమో పిల్లల్ని ఎత్తుకపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈడ చెప్పాల్సిన ముచ్చట్లన్నీ అమెరికాలో పోయి ఆడ చెప్తున్నాడు. అంతర్జాతీయ స్కూళ్ళుగా మార్చుతాని 1500 స్కూళ్ళను మూసేసింది రేవంత్ రెడ్డి మీరు కాదా? ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నామని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాం, అందరు ఒక్క దగ్గర ఉండాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం అన్నారు. కనీసం తట్టడు మట్టి తీసిరా ఆ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు? ఓ రాయేసిరా పునాది. విద్యనంతా సర్వనాశనం చేస్తూ 2000 ప్రొఫెసర్లు లేరంట. ప్రొఫెసర్స్ 2000 మంది లేరంట. ఒక ఉస్మానియా యూనివర్సిటీలోనే 1200 మంది ప్రొఫెసర్స్ లేరాడా? పిల్లలు ఎడవై చదువుతారు. సో ప్రభుత్వ స్కూళ్ళను అన్నిటిని పాతరేస్తూ కార్పొరేట్ ఎవరికున్నాయి ఈ యూనివర్సిటీలన్నీ? మళ్ళీ ఈ రాజకీయ నాయకులకే విద్యను అమ్మేదంతా వీళ్ళకు పాలన శాత కాదు. ఎగురుమంటే గజం ఎగురుతారు. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడేమో మామూలు ముచ్చట కాదు, చేరాని జిమ్మిక్కులన్నీ చేసి మొత్తం ఇక నేను వస్తే చూడిగా తెలంగాణ ప్రజలను అది చేస్తా ఇది చేస్తా. ఏం చేస్తావు? ఏమవుతుంది రేవంత్ రెడ్డి నీతోటి? ఏది కాదు. తట్టెడు మట్టి తీసింది కాదు, ఓ రోడ్ వేసింది కాదు, ఓ స్కూల్ కట్టింది కాదు, లేకపోతే ఓ పింఛన్లు పెంచింది కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన తులం బంగారం ఇస్తాను ఉన్నదా తెలివి? లావు ఎవరిది? ఇప్పుడు తీసుకుంటే మీకు 2000 వస్తాయి, మేము వచ్చినాక 4000 వస్తాయి. ఒకరమాడి మాటలు మాట్లాడుతీవి, పోయిన కాడాల్లో ఒట్టేస్తేవి, ఒట్లకుండా ఇజ్జత్ తీస్తేవి. సన్నాసి ఫస్ట్ నిరుద్యోగ వృత్తి ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ వేయండి, ఫీజు రియంబర్స్ చేయండి. ఫస్ట్ ఈ పనులు చేయరు. ఉన్న బళ్ళకు కనీసం ఇప్పుడు గురుకుల బళ్ళన్నీ అద్దె బళ్ళే, అద్దెలు చెల్లించలేక చాలా గురుకుల బళ్ళకు తాళాలు ఎత్తున్నారు. ఫస్ట్ స్కూళ్లకు అద్దెలు కట్టండి, కరెంటు బిల్లులు కట్టండి, వాళ్ళకి ఇంత తిండి పెట్టుర్రి, చదువు తర్వాత ఇదంతా బ్యాచ్ ఉంటుంది. జై క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.